దేవునికి సన్నిధిలో ఆరాధనలో పాలు పంచుకొని రావడానికి దేవుడు మనందరికీ కృపా వాత్సల్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప ఎంతో గొప్పది, దేవుని యొక్క ప్రేమ ఎంత మాధుర్యమైనది. దానిలో నిలకడిస్తూ ఉండి ఒక వారం గడిపి తీరడానికి దేవుడు కృపను ఆయుష్నిచ్చినందుకు దేవునికి స్తోత్రం. కొందరికి దేవుడు ఆ కృప ఆయుష్ ఇవ్వలేదు కాబట్టి మరణానికి దిగజారిపోయారు, కొందరు ఆసుపత్రికి పాలైపోయారు, ఇంకా కొందరు ఏమవుతారో కూడా తెలియలేని పరిస్థితిలో జీవించినప్పుడు ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న బిడ్డలు అభిమానముతో, గర్వముతో, అధికారంతో చెప్పగలిగే ఒక మాట, నన్ను దేవుడు ప్రేమించుచున్నాడు, నా పైన దేవుని యొక్క కృపావాత్సల్యం ఉందని ఈ పగటి వేళ చెప్పుకోగలిగిన వారు మౌనంగా కూర్చోకుండా నిరంతరంగా దేవునికి స్తుతులు అర్పించుకోగలిగిన ఈ పగటి వేళ ఆరాధనలోకి దేవుడు మీ అందరినీ కూడా తోడుకు తీసుకురావడానికి కృప దయచేసినందుకు స్తోత్రం. ఆరాధనకు అందరికి కూడా ఆహ్వానం పలుచుచున్నాను. కొత్తగా వచ్చిన సహోదరుడు, కొత్తగా వచ్చారా? ఏం పేరు? నారాయణరావు గురించి ఒకసారి చెప్పండి, కూడా వందనాలు చెప్పండి. ఇంకెవరైనా కొత్తగా వచ్చిన లేరు? అందరూ పాతలే. ఓకే, దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఈ రోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయము. యాజకుల గురించి, యాజకులకు శుద్ధిపరిచే విషయం గురించి చెప్పబడేటట్టుగా మనకి కనబడుతున్నది. కానీ మొదటి వచ్చిన 29వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి. అవునట్లు అక్కడ చెప్పబడిన మాట, యాజకులకు ఏం చెయ్యాలి? ప్రతిష్ట చెయ్యాలి. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇల్లుకు ప్రతిష్ట చెయ్యాలి, యాజకులకు ప్రతిష్ట చేయాలి, పిల్లలకు ఏం చేయాలి? కొందరు పిల్లలకు ఇప్పుడు కూడా ప్రతిష్ట ఏం కాలేదు. కొందరు పిల్లలు ఏదేలో పుట్టారు కానీ, రక్షణ పొందారు కానీ, పిల్లలు ఎదిగారు కానీ ఏం కాలేదు. కొన్ని ఇల్లు కట్టేశారు కానీ ఏం కాలేదు. బైబిల్ చక్కగా చదివిస్తున్నమాట, యాజకులు ఏమై తీరాలి? ప్రతిష్ట చేయబడి తీరాలి. ప్రతిష్ట అని చెప్పితే దాని అర్థం ఏం కాదు, దేవుడు ఇచ్చాను, దేవుని చేతికి అప్పగించి దేవా దీనిని చక్కగా ఏం చేయడానికి, పెరిగి పెంచ చేసి పరిచయం చేసి తీరడానికి ఉన్న ప్రణాళిక కొరకు అప్పగించే ఒక ప్రణాళిక. ఉన్నారు లేదా నాకు తెలియట్లేదు. అందుకే యాజకులను దేవుడు పిల్లలను ఇస్తే పిల్లలను ఏం చేయాలి? దేవుని ఆలయానికి తీసుకొచ్చి సేవకుని చేతికిచ్చి ఏం చేయాలి? సంఘంవా ఆ కుమారుని గాని కుమార్తెని గాని దేవుని యొక్క ఉద్దేశం చెప్పిన దేవుడు ఇచ్చిన బహుమానం అని చెప్పి ఏం చేయాలి? ప్రతిష్ట అర్పించుకు తీరాలి. అంటే ఇండైరెక్ట్ గా చెప్పేది ఈ సంపాదన అది కాదు, ఇది దేవునిదే, ఇది దేవుని కొరకున్నదే. అలాగైతే పిల్లలు ఆత్మీయతలు బాగుపడతారు. మరి ఇవ్వలేరు అంటే మీ ఇష్టం, మీ కష్టం, అది నేనేం చేసుకోలేను. అదే రీతిగా ఇల్లు కట్టినప్పుడు ఇల్లుని ఏం చెయ్యాలి? ప్రతిష్ట చెయ్యాలి. ఇల్లు ప్రారంభించేటప్పుడే సేవకులను పిలిపించి ఏం చెయ్యాలి? దానిని ప్రారంభపరిచి తీరాలి. ఇల్లు పనంతా కూడా పూర్తి పరిచిన తర్వాత ఆ ఇల్లుని దేవుని యొక్క ఇల్లుగా, దేవునికి అర్పించబడే ఒక కేంద్రముగా, ఆరాధనను అనుసరించే ఒక చోటుగా ఏం చెయ్యాలి? అప్పగించుకు తీరాలి. లేదా నాకు తెలియట్లేదు. కొన్ని హౌస్ డెడికేషన్కి వెళ్తే పిచ్చెక్కిపోతున్నది. ముందేమో దేవుని పాట, అయిపోయిన తర్వాత ఏమో రికార్డ్ డాన్స్ పాటలు. ప్రతిష్ట చేసి మాస్టర్ గారు ప్రార్థన చేసి సంఘ సభ్యులందరూ కూడా ఆ ఇల్లుని దేవుని యొక్క ఆలయం, దేవునికి అవసరించే ఆలయముగా మార్చి దేవుని సన్నిధికి అప్పగించిన తర్వాత మారేది ఏంటి? లోకానుసారంగా ఉన్నారు లేదా నాకు తెలియట్లేదు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, నీ ఇల్లు ప్రార్థన ఆలయంగా వినబడాలి. కొన్ని ఇల్లుల గురించి అసలు చెప్పక్కర్లే, ఎప్పుడు గొడవలు, తిట్లే. అయితే నిన్నైనా నీవు మార్చుకో, నీ ఇల్లునైనా నీవు ప్రతిష్ఠించిన ఇళ్లలో వచ్చేది ప్రార్థనా శబ్దం, వాక్యం చదివే శబ్దం, పశ్చాత్తాపం కలిగే శబ్దం, ఆనందించే శబ్దం. కొన్ని ఇల్లుల గురించి అసలు చెప్పక్కర్లే లేదు. అది అసలు ఇల్లా అడివా? హలో, ప్రతిష్ఠించండి ఇల్లుని, దేవుని కొరకు ప్రతిష్ఠించండి. అలాగైతే ఆ ఇంటి లోపల ఏం వినబడుతుంది? విడుదల శబ్దం వినబడుతుంది. హలో, ఐగుప్తుల దేశస్థులకు ఇంటి లోపల ఏం వినబడది? చావు కేకలు వినబడింది, గొడవలు వినబడ్డాయి, చీకట్లు కనబడ్డాయి, 10 రకములైన తెగులు కనబడ్డాయి. హలో, దేవుని బిడ్డగా ఉన్న, దేవుని నామాన జీవించిన నీ ఇల్లు ప్రతిష్ఠింపబడి తీరితే ఆ ఇంట్లో తెగులు శబ్దం వినబడదు, మరణ శబ్దం వినబడదు, గొడవల శబ్దం వినబడదు, కొట్టుకునే
శబ్దం వినబడదు, తిట్టుకునే శబ్దం వినబడదు, ప్రార్థన శబ్దం వినబడతాయి, పశ్చాత్తాపడే శబ్దం వినబడతాయి, వాక్యానికి లోబడే శబ్దం వినబడతాయి, వాక్యానికి యాగరించే శబ్దాన్ని లోబడ వినబడతాయి. దేవుని నామాన్ని కనపరిచే ఈరోజు నీ ఇంటిలో నీ ఏమి వినబడుతున్నది నీకు అర్థం కావట్లేదు. నీ పక్కింటోడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చెడుగు ఏమిటి వినబడుతుంది? పక్కింటోడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చెడగల, అయ్యా మా ఇంటికాడి నుంచి నీకేమి దేవుని విషయం ఏమైనా వినిపిస్తున్నదా? ప్రార్థన చేసేది ఏమైనా వినిపించదా? అలా కావట్లేదు. ఈ రోజు నీ ఇల్లు ఏం చేయి, యథాస్థితిగా మార్చేసుకో. అందుకే ఇక్కడ యాజకులను ఏం చేయమని చెప్పారు, ప్రతిష్ఠించారు. దాని మునుపటి అధ్యాయంలో మనం చూసాం యాజకులున్న వస్త్రధారణ గురించి చూసాం. దాని మునుపటి అధ్యాయంలో మనం చూసాం యాజక ధర్మం నెరవేర్చుకోవడానికి ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువుల గురించి చూసాం. వస్తువులు తయారు చేసిన తర్వాత బట్టలు, యాజకులు ధరించాల్సిన బట్టల గురించి చెప్పారు. యాజకులు ధరించాల్సిన బట్టలు చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు, యాజకులను ఏం చెయ్యాలి, ప్రతిష్ఠించి దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏం చెయ్యాలి, వేర్పరచబడాలి. దేవుని యొక్క పని నిమిత్తం వారిని ఏం చెయ్యాలి. దాని అర్థం యాజకుడికి 4 కొమ్ములు అనేం లేదు. ఉన్నారో లేదా? ప్రతిష్ఠించారు, వేర్పరిచారంటే దాని అర్థం యాజకుడికి 4 కొమ్ములు, యాజకుడు దండ నమస్కారం అలాగే ఏం లేదు. దాని అర్థం వారిని ప్రజల మధ్యలో నుంచి ఏం చేశారు, ఒక పని కొరకు, ఒక బాధ్యత కొరకు, ఒక నెరవేరింపు కొరకు కాసేపుడు వారికి ఏం చేయబడింది, వేర్పరచుకొని. అందుకే ఇక్కడ కొన్ని విశ్వాసాలు తగ్గా పాషగారు అన్ని చెయ్యాలా, మేము చేయలేమా, చేసుకో, ప్రాబ్లం ఏం లేదు, చేసుకో, కాసుకోవాల్సింది కూడా కాసుకో. పాస్టరే రావాలా, పాస్టరే చెయ్యాలా, పాస్టర్కైనా అనుమతి మాకు కూడా ఏం చేయండి, మేము వాక్యం చెప్తాం, మేము కానుకలు తీసుకుంటాం, మేము ప్రార్థన చేయాలి, మేము దెయ్యాలు వెరీ గుడ్ చేసుకున్నాం, ప్రాబ్లం నాకు అభ్యంతరం ఏం లేదు. నేను చదివే వ్యవస్థ మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. దానికేముండి తీరాలి, సహవాసములో దేవుని యొక్క మాటలు స్పష్టంగా వినబడి తీరాలి. ఎవరు యాజకులై తీరేది, దేవుని ద్వారా పిలవబడాలి. They should be called, దేవుని ద్వారా పిలవబడాలి. ఆ పిలిచినది సంఘానికి అర్థమై తీరాలి. అందరూ పాస్ అయిపోతారా? అందరూ పాస్ అవుతారా? అవ్వలేదు. నువ్వు ఏ సంఘానికి చెందున్నావో ఆ సంఘములో మొదటి దేవుడు నిన్ను పిలిచింది నీకు అర్థమై తీరుతుంది. నీకు అర్థమైనది సంఘానికి కూడా దేవుడు ఏం చేసి తీరుతాడు. సంఘం తలుపు నుంచి వెళ్ళు, సంఘాన్ని చనిపెట్టుకు వెళ్ళమాట. సంఘం తలుపు నుంచి వెళ్ళు. నీకున్న అభిషక్తుడు, ఆత్మీక తండ్రి, సేవకుడు ఆయన నీడలో ఉండి నేర్చుకున్న పనులు. అలాగలేదు, కత్తి పట్టుకున్న వాళ్ళందరూ నలుగుడికి బయలుదేరు కదా. చిన్న గారు రెంచి పట్టుకున్న వాళ్ళందరూ చిన్న అనుకుంటున్నారు. నాకు వచ్చి బీరువా చేయడం, రెంచి పట్టుకున్నాక తాళాలు తిప్పేస్తారు. నో 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 చిన్న దగ్గర ఉద్యోగం నేర్చుకున్నా కనీసం ఒక 6 సంవత్సరాలు ఆయన వెనకాతల గురు 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 ఇది ఎలా గురు, ఇది ఎలా గురు నేర్పించి ఆయన ఏం చేసేది. కొన్ని చూచి నేర్చుకోవాలి, కొన్ని తెలిసి నేర్చుకోవాలి, కొన్ని అనుభవంతో నేర్చుకో. అలాగైతేనే చిన్న గురువు లాగా నువ్వు కూడా 6 సంవత్సరాల తర్వాత గురువు అయ్యేది. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే ప్రత్యేకంగా సేవా పరిచర్యకు ఏం చేయాలి, పిలవబడి తీరాలి. దేవుడు నీకు రక్షణలోకి పిలిచారు, పరిచర్యలో ప్రత్యేకంగా దేవుడు పిలిచారు. రక్షణ పొందడానికి దేవుడు నిన్నేం చేశారు, పిలిచారు. అది భాగ్యమే, భాగ్యం కాదని నేను అన్నట్లేదు. అది స్టార్టింగ్ స్టేజ్. పరిచర్యకు కూడా దేవుడు ఏం చెయ్యాలి, ఒక పిలుపు ఉండాలి. ఏ పాస్టర్ నీ ఇంటికి వచ్చిన అడగండి, ఎలాగండి మీ పిలుపు, నువ్వు ఎలాగా పిలవబడ్డావు. ఒక్కసారి రక్షణలో ఇలా పిలవబడ్డాను అనలేదు, సేవా పరిచర్య. హలో, మా నాన్న భాష కాబట్టి నేను భాష అయిపోవడం కాదు, అర్థం కాలేదు. అందుకని ఆ పిలుపు కోసం నేనేం చేయాలి, ఈ పని ముట్లే అర్థం కాలే. 2010 తర్వాత ఈ పనిలోకి నేనేం చేశాను, ఆ పిలుపు నన్ను ఏం చేసి తీరింది, నన్ను స్పందించి తీరింది. నన్ను ఏం చేసింది, మాట మాటకి పరిచర్య నిమిత్తం బాధ్యతను ఏం చేసింది, అప్పగించుకొని పరిశుద్ధాత్మ మాట్లాడడం ప్రారంభించి తీరింది. అది సంఘానికి మెల్లిమెల్లిగా ఏమై తీరింది, అర్థమయ్యి సంఘానికి ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బోధిస్తారు. ఏమని, ఈ ఫలానా వ్యక్తి దేవుని యొక్క పరిచర్య కొరకు ఉన్నవాడు,
ఈయన దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏం చేయాలి? వేర్పరచాలి. వేరించి ఏం చేయాలి? ఆ పరిచర్య కొరకు తనని తయారు చేసి పదం ఏం చెప్పారు? సేవా పరిచర్య నిమిత్తం వారిని ఏం చేశారు? ప్రతిష్ట పరిచర్య. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ప్రతిష్ట పరిచినదే దేవుని యొక్క పరిచర్యను నెరవేర్చుకోగలిగి తీరేది. ప్రతిష్ట పరచలేకపోతే వారు ఏం చేయలేరు? దేవుని యొక్క పరిచర్యను నెరవేర్చలేరు. అప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఆడవాళ్ళు పాస్ అవ్వచ్చా? ఆయన చెప్పాడు ఏం కాకూడదు, అవ్వకూడదు. అంటే కారణం ఏంటిది? కారణం ఏంటి? పాత నిబంధన వ్యవస్థితిలో మనకి ఎక్కడ కూడా ఆడవాళ్ళకి ఏం చేసేటట్టుగా కనిపించట్లేదు, పరిచర్య చేసి ప్రతిష్ఠించేటట్టుగా మనకి. కానీ కొత్త నిబంధనలు కొన్ని వాక్యాలు ఉన్నాయి. యవనులు లేరు, గ్రీకులు లేదు, మగ లేదు, వాడ లేదు, పురుషులు లేదు. ఈ వాక్యం తీసేసి కొందరు ఏం చేసేస్తున్నారు? ఆడవాళ్ళు కూడా ఏమైపోవచ్చు? పాస్టర్ అమ్మ అయిపోవచ్చు. పాస్టర్ అమ్మ కాదు, పాస్టర్ ఆవిడేం చెప్పండి. పాస్టర్ అయ్యా, పాస్టర్ అమ్మ రాలేదు. పాస్టర్ అమ్మగారని పిలవండి, లేకపోతే అమ్మ అని పిలవండి. అంటే తమ ఆమెకి పాస్టర్ అన్న పదవి లేదు. ఒకవేళ పాస్టర్ గారు లేకపోతే ఆయన అనుమతి చెప్పున ఆయన చెప్పిన తాత్కాలిక సందర్భానికి ఏం చేయవచ్చు? హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అలాగని చెప్పి పారమ్మ పురుషులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏం చేయకూడదు, డాన్సులు ఏమి వేయకూడదు. అర్థం కాలే. పురుషులు ఉన్నప్పుడు ఏం చేయాలి? పురుషులకు అవకాశం ఇచ్చి తీరాలి. ఎందుకు? దేవుడు మొదటిగా పురుషులనే సృష్టించారు కాబట్టి వారికి దేవుడు ఏమిటి అధికారం. దాని అర్థం ఆడవాళ్ళుగా మీరు భయపడొద్దు, సిగ్గుపడొద్దు, అవమానపడొద్దు, నన్ను కించపడి చేసి తొక్కేశారు అని తొక్కేశారని బాధపడొద్దు. వద్దండి. మీకు ఉన్న పని ఏంటో తెలుసా? మగాడికి కనబడేటట్టుగా ఉన్న పని అయితే ఆడవాళ్ళకి కనబడలేనట్టుగా రహస్యంగా లోపల కొన్ని పని చేయొచ్చు, చేసి తీరాలి. అందుకే ఆడవాళ్ళకి దేవుడు మంచి పరిచయ సువార్థికులుగా ఇచ్చిన పరిచయం ఇచ్చారు. నువ్వేం చేయొచ్చు? సువార్త చెప్పి తీరొచ్చు. ప్రవక్తరాలుగా దేవుడు నీకు ఎంచుకున్న ప్రవచనాలు చెప్పి తీరొచ్చు. అలా ఇవన్నీ సంఘము సేవకుడు ఒక నీడలో ఉండి ప్రతిష్ఠింపబడి పని చేసుకోవాలి. ఎవరికి అంటే మీ పాస్టర్ గారికి తెలియదు నువ్వు ఏడాడికి వెళ్ళావు, ఎన్ని సంపాదించాలి, రికార్డు చెప్పాలి. మేము మీకు చెప్పట్లేదా? ఎర్రసం తోసి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాం, ఎందుకు చెప్పాలి? మేము మీకెందా, మీరు మాకెందా? మేము ఎందుకు చెప్తున్నాం? అర్థం కాలేదు. బాధ్యత ఉంది కాబట్టి. ఒక సంఘమంద ఆ నీడ లోపలికి వచ్చినప్పుడు, ఒక ఆత్మశక్తికి విధేయత కలిగినప్పుడు, ఒక వాక్యానికి లోబడుతున్నప్పుడు ఏముండి సంఘ కాపరైతే ఏమి, సంఘానికి ఏం చేయాలి అన్ని విషయం చెప్పాలి. అందుకే కదా భోజన కార్యక్రమాలు జరిగినప్పుడు భోజనానికి డబ్బు ఎంత వచ్చింది, ఎంత ఖరీదు అయ్యింది, ఎంత మిగిలింది, మొత్తం వివరణ. ఈ దొంగసాడు పని లేదు, ఎక్కడ లేదు. వేరే ఎక్కడెక్కడ ఉన్నాయి మన సంబంధం. మరి మీరు అది చూసేసాను ఇక్కడ నేర్పించకండి. అలా జరుగుతుంది, ఏడ ఏం జరగట్లేదా? దీనికి ఆధారం అదో ఉన్నారో లేదా నాకు. దేవుడు నీకు సువార్థికురాలుగా పిలువబడితే సువార్త పని చేయి, ఆత్మలండి చెప్పలేదు. దేవుడు నీకు ప్రవచన వరం ఇచ్చి ఆ ప్రవచనం చెప్పి ఆత్మను సంఘం లోపలికి తీసుకురా. ఈ సంఘం యొక్క విస్తారతను ఏం చేయి, పెద్ద చెయ్యి. దేవుడి నీకు ఏం చేయడానికి, సత్క్రియలు చేయడానికి ఉన్న పరిచయం ఇచ్చారా, ఆ సత్క్రియలు చేసి ఆత్మలను తీసుకురా. దేవుడి నీకు ఏ పరిచయం ఇచ్చినా ఆ పరిచర్యకి తగ్గట్టుగా ఏం చేసి తీరాలి, సంఘాన్ని పెద్ద చేసి సేవకులను ఏం చేయాలి, దేవుడు పిలిచేటట్టుగా ఉన్న ప్రణాళికలు. అందుకే సేవకుడు అవ్వాలంటే మొదటిగా రక్షణ పొందాలంటే దేవుడు మొదటి మనల్ని ఏం చేయాలి, పిలవాలి. రెండోదిగా ఉన్న మాట ఏంటో తెలుసా, కడగబడాలి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఏం చేయాలి? కడగబడాలి. కడగబడిన వాడు యాజకుని యొక్క పిలుపుకు యోగ్యత చెందినవాడు, అదే రీతిగా రక్షణకు కూడా యోగ్యత చెందినవాడు. ప్రతి రక్షణ పొందిన దేవుని బిడ్డ ఏమై తీరాలి, కడగబడి తీరాలి. వాక్యం ద్వారా కడగబడి తీరాలి, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి తీరాలి, యేసయ్య రక్తం ద్వారా ఏమై తీరాలి, కడగబడి తీరాలి. అలాగైతే అభిమానంతో చెప్పగలుగుతా, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వాడిని నేను.
యేసయ్య వాక్యం ద్వారా కడగబడిన వాడు నేను. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా కడగబడిన నీవు. కడగబడిన నీవు మామూలోడివి కాదు. సాతాను కూడా నేను చూసి భయపడతాను. కారణం ఏంటి? నీ మీద పడింది మామూలు రక్తం కాదు, నీ మీద పడింది పరిశుద్ధ రక్తం, పాపం లేని రక్తం, రక్తంతో ఉన్న రక్తం నీ మీద పడింది. కాబట్టి సాతాను భయపడి తిరుగుతాడు. అందుకే కదా యేసయ్య తన శిష్యులందరికీ కాలు కడిగించుకు తీరడానికి ఏం చేశారు? ఒక ఇంటికి వెళ్ళినప్పుడు యూదుల యొక్క పద్ధతి ఏంటో తెలుసా? ఎవరు వారి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో ఉన్న యజమాని గాని, ఆ యజమాని లేకపోతే ఇంట్లో ఉన్న పనివాడు ఏం చేసి తీరుతాడు? ఆ ఇంటిలో ప్రవేశన నిమిత్తం వారు ఏం చేశారు? కాళ్ళు. యేసయ్య ఇంటికి వెళ్ళినప్పుడు యజమాని లేడు, ఇక్కడే చెప్పాలి. శిష్యులకు తెలుసు కడగబడే సిచ్యువేషన్. ఈ నీళ్ళేందని అందరూ బాగా యేసయ్య చూసినప్పుడు ఈడు చెయ్యట్లేదు, ఇంటికి అలవాడు చెయ్యట్లేదు. చివరికి ఇంకెవరు మిగిలేరు. మరి అంతేగా, ఈ గాడిదా చేయలేనప్పుడు ఆ గాడిదా ఈ గాడిద చెయ్యాలి. ఆ ఇంటికి ఇది అతిథులు. ఓకే, ఆ ఇంటికి యజమాని రాలే. ఓకే, ఏదో పని మీద ఇబ్బంది కూడా, లేకపోతే ఏదో ఏదో విషయం. ఓకే, మనకి మ్యాటర్ విషయం అది కాదు. ఆడ ఇంటి తలుపు చేసేసి ఆడ ఎంత మంచోడు చూడండి. ఇంటి గమని కాడ తలుపులు తెచ్చేసుకొని నీళ్లు కూడా రెడీ చేసుకొని వేరే ఏదో పనిలో ఏమైపోయాడు. మనలో అయిపోయాడు. ఏమండి ఇంటికి ఎలా రండి, వాళ్ళు ఏదో పని చేస్తుంటారు. దాంట్లో నుంచి ఈడ్చికి మామూలు కాదు పిలిచి హలో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇంటి పక్క శిష్యులు ఏం చేస్తారు? మేము గొప్పలు మాకు పడగలి కానీ మేమేం కడిగేది. ఏం చేశారు? తీశారు, నడువు కట్టుకున్నారు, బిందెని తీసుకున్నారు. శిష్యులు ఒక్కరొక్కల పాదాలు, వాళ్ళ పాదాలు కడిగించేటప్పుడు కూడా వాళ్ళకి పశ్చాత్తాపం రాలే. పాస్టర్ గారు వచ్చి నీవు కాలు కడగడం మొదలెట్టేటప్పుడైనా వద్దే గారి కడగొద్దు, నేను కడుగు. ఆ పరిచయ సంఘంలో లేనందుకు చేస్తే బాగుండు. కొన్ని కుష్టాలు బయటకు వస్తాయి, అంతర్యాది చెందిన కుష్టాలు బయటకు వస్తాయి. కడగండి, ఇంకా కడగండి, కాటగండి అయ్యారు. కొందరైతే పేదలు ఎలా కాదండి, నన్ను మొత్తం నాతో లేరనుకుంటా. హలో, తొలి ఒక్కసారి నేను మొత్తంగా కడిగాను, ఇప్పుడు మొత్తం కడగక్కర్లేదు. ఎక్కడ కథలు మరకన్న చోట. ఈ కాలంలో సూపర్ విశ్వాసులు మరక అంటింది అనుకో, ఈ అమ్మ ఆ అమ్మకి కాలికాడ మరక అంటిందే, కడగచ్చగా. ఆ బ్రదర్కి కోలుకాడ మరొక అంటింది తెలుసా నీకు? నాకు తెలుసు ఎక్కడ మంట అంటింది, ఎక్కడ మరొకొచ్చి. ఈ చెప్పుకు తిరిగితే నీకేం దొరికింది? కడిగి తిరగచ్చగా. నేను ఆ మరకని చూచాను, కడిగి పంపించాను. నేను ఆ పలానా అబ్బాయి అమ్మాయిని చూసాను, ఆ డొంక దగ్గర కూర్చొని మాట్లాడతాను. అది మాట్లాడతా నీకేంటి? మాట్లాడింది కదా అమ్మ, మాట్లాడు, ఎక్కువ మాట్లాడొద్దు. ఇది మనకి యొక్కమైనది కాదు. నీకు మాట్లాడాల సంఘం ఉంది కదా, ఎవరో ఉంది కదా, మాట్లాడే డొంక దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ డొంక దగ్గర మాట్లాడింది ఈ రోజు నీ పద్ధతి అక్కడ ఆపే. ఎక్కడ నేను అడిగేస్తున్నాను, అర్థం కాలేదు. ఈ డొంక దగ్గర కడిగి శుభ్రం చే దేవాలయంలో ఉంటుంది. ఇక నీ మనసు లోపల డొంక విషయం ఇది అలాగలేదు. కొన్ని విశ్వాసాలు పాత స్టోరీలు అన్ని తీస్తారు. 1992 में मैंने किया था, कुछ नहीं किया, अभी क्या किया? 92లో చేసావు, ఇప్పుడు ఏం చేసావు? కడగండి. వేసి మనల్ని కడిగారుగా, ఒకరిని మనం ఏం చేయాలి? కడిగి తీరాలి. మనం ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళం కాదు. హలో, అక్కడ ఇక్కడ మరకలు ఏం చేయవచ్చు? వంటి తీరవచ్చు, మాలిన్యం వంటి తీరవచ్చు. పిలవబడిన వాడు ప్రతిరోజు శుక్రవారం రండి అని కోరేది. ఉపవాస రండమ్మా రండి, ఆదివారం రండమ్మా రండి, గ్రహకుడికి రండి. ఎందుకు? కాడగడా. విశ్వాసం చెప్పి ఐదో ఎప్పుడు పైరింగే.
ఎవరికి లేదు కానీ నోటి నుంచి వచ్చిన మాటలు మొత్తం అరే నాయన పైన కాదా నాయన కడగబడడం, కడిగించుకోబడడం. హలో, నీవు కడగబడి తీరుతూ నీ మీద లోకాన్ని ఒక మాలిన్యం అంటకూడదు. సాతాను నీ మీద అధికారాన్ని ఏం చేయకూడదు. సాతాను దేవుని పెట్టి అందుకే బైబిల్ ఏమన్నా సాతానికి ఏం చేయొద్దు. పక్కన చెప్పగలుగుతారా? వాక్యం ద్వారా కడగబడిన వాడిని నన్ను వాక్యంతో కడుగుతున్న మంచి సేవకులు ఉన్నందుకు స్తోత్రం. నన్ను వాక్యంతో కడిగించుటకు మంచి దేవుని బిడ్డలు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. అప్పుడప్పుడు మరకలంటూ తిన్న చర్యలు నన్ను కడగబడి తీరే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ఏమైతే ఉన్నాం, కడగబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నది? దుష్టాత్మలో నుంచి మనల్ని కడుగుతున్నది. లోక వ్యవస్థలో నుంచి మనల్ని హలో 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 పరిశుద్ధాత్మ నిన్నేం చేసేది? కడిగించేవాడు. ప్రజలు నాతో చెప్పలేదు, నీ శరీరం ప్రాణం ఆత్మ కడగబడి తీరాలి. శరీరం 3 స్టేజీలో కూడా ఏమై తీరాలి? వాక్యం 3 చోట్ల టచ్ అవ్వాలి. యేసయ్య రక్తం 3 చోట్ల టచ్ అవ్వాలి. శ్రమలు వచ్చినప్పుడు యేసయ్య రక్తం కొందరు పట్టుకుంటారు. దయ్యం వచ్చినప్పుడు కొన్ని యేసయ్య దయ్యం వచ్చిన యేసయ్య రక్తం చెప్పుకోవడం కదా బాబు. నువ్వు యేసయ్య రక్తం శరీరం ప్రాణం ఆత్మలో కట్టకబడ్డావు. మరి నీకు ధైర్యం కోసం యేసయ్య రక్తం చెప్తున్నావా? దాన్ని ఎదిరించడానికి నాకు అర్థం కావట్లేదు. అప్పుడు యేసయ్య రక్తం చెప్పడం పోస్తాదా? నా పొలిమేరలో వచ్చి డాన్స్ చేస్తావా? నీకేంది హక్కు? వెళ్ళిపో. నేను ఇక్కడ నీకోసం నేను చేయను, రాళ్ళు రొట్టి చెయ్యను. నేను నీకోసం గోడ ఎక్కేసి దూకాను. నేను నీకొచ్చి నమస్కారం చేసే పాత్రలు వెళ్ళిపో. అలా చెప్పు. యేసు రక్తం, యేసు రక్తం, యేసు నాతో కలిసి కడగబడాలి, కడగబడాలి, కడగబడాలి. దేవుని బిడ్డలు అందరూ ఏమై తీరాలి? కడగబడి తీరాలి. యేసయ్య రక్తం ద్వారా కడగబడి తీరాలి. అందుకే అప్పుడప్పుడు తన రక్తాన్ని ఏం చేయాలి? ఆశ్రయించండి. వాక్యం మీద ఆధారపడి నిన్ను నీవేం చేస్తావు? కడుక్కో. ఓకేనా? బాప్తిస్మ ప్రక్రియ కూడా ఒకే, కడగబడే ఒక ప్రక్రియ కదా. నీ పాపాలు కడిగే ప్రక్రియ కాదు, నిన్ను క్రీస్తుతో కలిపే ప్రక్రియ, క్రీస్తును ధరింపజేసే ప్రక్రియ. ఇంకా చెప్తే నీ పాత స్వభావానికి సమాధి కార్యక్రమం. మరి ఎక్కడి నుంచి బయటకు వచ్చిన మళ్ళీ నువ్వు కనకమ్మ కాదు, యేసయ్య కుమార్తెరాలైన కనకమ్మ, యేసయ్య కుమారుడైన రాజు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని బిడ్డలు ఏమైతే కడగబడి తీరాలి. మూడోది యాజకులు చేసేది ఏంటో వస్త్రం ధరింపజేసి తీరాలి. కడిగిన తర్వాతే కదా వస్త్రం ధరించేది. స్నానం చేయకుండా వస్త్రం ధరిపితే ఏమవుతుంది? మరి కంటింది. కంపు తర్వాత విషయం ఏంటి? అది 2వ స్టేజ్. అది ఫస్ట్ స్టేజ్ ఏంటి? మరకంటే దలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నిన్ను యేసయ్య ఏం చేసే? ధరింపజేసే దేవుడు. హలో, దుఃఖాక్రాంతులైన స్థితిగతులనికి ఆనందముతో ఆనంద వస్త్రం ధరింపజేసేవాడు, రక్షణ వస్త్రం ధరింపజేసేవాడు. పాపములో మునిగి దిగంబరత్వంతో కప్పిపెట్టున్న వాడిని యేసయ్య ఒక చర్మముతో ఏం చేసి తీరాలి? కప్పిపెట్టి పాపం చేసి మాట వినకుండా అవిశ్వాస అయిపోయి బట్టలన్నీ లేకుండా చెట్టు చాటున దాగున్న వాడిని పిలిచి మరి ఏం చేశారు? ఒక చర్మముతో ఒక బట్టలను ఏం చేశారు? కప్పి పెట్టి ఆ చర్మపు బట్టలు మీకు బాహ్యంలో అలాగే కనివే, దాని లోపల నాకు రక్తం అంటూ కనబడుతున్నది. అందుకే సాతానికి నీ మీద అధికారం లేదు, లోకానికి నీ మీద అధికారం లేదు, పాపానికి నీ మీద అధికారం లేదు. మన సేవించే దేవుడు బట్టలు ధరిపించే. దయచేసి ఎవడి బట్టలు కూడా కట్టండి. మనలోసారి మీ కోలు పట్టుకొని చెప్తాను. పోనాడు తప్పు అయ్యింది, అక్కడ అవమానం పని చేశాడు. బట్టలు ఓడబెట్టకండి, బట్టలు కప్పి పెట్టండి. నాతో లేరు అనుకుంటాను. ఏం చెయ్యండి? ప్రార్థన చేసి కప్పి పెట్టండి, వాక్యం బోధించి కప్పి పెట్టండి.
అందరికి చెప్తే అది స్టోరీ అయిపోతుంది. స్టోరీలు కాదు, కప్పి పెట్టాలి. కొందరి దిగంబరతో నేను కప్పి పెడతా, అది నా పరిచర్యని పగలందరూ చెప్పగలుగుతున్నాను. నేను కొందరిని కప్పి పెట్టేవాడిని, నేను కొందరిని మళ్ళా తోడు వస్త్రంతో కప్పి పెట్టేవాడిని. ఓకేనా? ధరింపజేసే దేవుడు ఆయన. ఆదామును ధరింపజేసినట్టుగా నిన్ను నన్ను కూడా ధరింపజేశాడు. అందుకే ఇప్పుడు మాట మాటకి నేను పాపిని, నికృష్టుని, పూర్వుకుని, ఇంకే పేడని, పితికి ఈ ప్రార్థన మొదలు నేను పేడని అది అయిపోయి దేవుని మూలంగా నేను నీతిమంతుణ్ణి, దేవుని కృపలో నేను అభిషేక్తుణ్ణి. అలా చెప్పండి. పాపిని, కొలంకుని, మేకు నేను కించపరిచి నేను చెప్పట్లే, అది కాదు చెప్పాల్సిన విషయం. నువ్వు పాపి అన్న విషయం నిన్ను యేసయ్య రక్తనామస్త్రం ధరింపజేసేసి ఆ పాపపు లేబుల్ తీసేశారు. ఇలా జీవితాంతం చెప్పుకెళ్తే పాపి 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 అని బదులుగా చెప్పండి నీతిమంతుణ్ణి, తన రక్తం ద్వారా కొనుక్కోబడ్డవాడిని, అభిషేక్తుణ్ణి, అభిషేకముతో నన్ను నింపినవాడు, వాక్యంతో నన్ను కడిగినవాడు, నన్ను శుభ్రంగా నిలబెట్టినవాడు. అదో అందరూ అతిశయించండి. ఏం చేయాలా? ధరింప చేయాలి. అందుకే కదా ఒకడు గాయాలు పడిన ఒకడు బట్టల హీనతతో ఉన్నప్పుడు ఆయన దిగంబరతో చూసుకొని పోకోలే, మంచి పాటి వాడికి. అందుకని ఏం చేశాడు? కప్పి పెట్టాడు. దెబ్బలు కాసిన బాడీలో రాయాల్సిన వైద్యం రాయించి, పూయించాల్సిన నూనె పూయించి, బట్టలు కప్పి పెట్టి, అందుకే కదా యేసయ్య జన్మించిన సందర్భంలో తన దిగంబరతో లోకానికి కనబడలేనట్టుగా పొత్తి గుడ్డలతో ఆయన ఏం చేసి తీశారు? పరుండి పెట్టి ఆయన లోకానికి చూచినప్పుడు ఆయన మొక్కములో ఉన్న శ్రేష్టత కనబడి తీరింది. అందుకే యాజకులకు వస్త్రధారణ చాలా ప్రాధాన్యత చెందింది. ఇది టచ్ అయిపోతే దేవుని బిడ్డలు కూడా ఆరాధన కూడా పద్ధత కలిగిన బట్టలు వేసుకోవాలి. చిరిగింది మార్కెట్ లో ఉంటది, నలిగింది మార్కెట్ లో ఉంటది, ఇంకా సగం చిరిగిపోయి సగం కనబడేది ఉంటది. అది ఆడక పరిమితం కానీ ఏడక పరిమితం కాదు. ఆగిపోయింది. జిమ్కి వెళ్ళినట్టుగా కాదు చర్చికి వచ్చేది, చర్చికి వచ్చినట్టుగా కాదు జిమ్కి వెళ్ళేది. అదో ఏ వస్త్రం అక్కడ ధరించుకోవడం నేర్చుకోండి. వస్త్రధారణలో ఒక మార్పు వచ్చును గాక. ధరింప చేసిన తర్వాత ఉన్న ప్రక్రియ తర్వాత అభిషేకింపబడడం. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుడు మనల్ని ఏం చేశారు? పరిశుద్ధాత్మలో అభిషేకించారు. యాజకులు కన్నా ప్రత్యేక ప్రక్రియ, వారికి నూనెతో వారి మీద ఏం చెయ్యాలి? అభిషేకింపబడి తీరాలి. ప్రతి దేవుని మీద అభిషేకం పొందాలి. వచ్చిపోయే అభిషేకం కాదు, నిలకడత్వం కలిగేవు, పెరిగి విస్తారంగా ప్రవహించే అభిషేకం. నాతో ఎవరు అనుకుంటా కొందరికి డబ్బు కావాలి, ఆశీర్వాదం. ఏం అభిషేకం వ్యాపరించరు. తగ్గిన కొడతనే అరే బాబు ఏం కొట్టకపోయినా రావాలా, వాక్యం చెప్పినా రావాలా, ప్రార్థన చేసినా రావాలా, సువార్త చేసిన అభిషేకం. హలో 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 అభిషేకం పొందిన దేవుని ఇంకా అభిషేకములో ఏం చేయండి? నిండు పూర్ణాలి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. బైబిల్ చెప్పేది సాక్ష్యం చెప్పగలగడానికి ఉన్న యోగ్యత పరిశుద్ధాత్మ అభిషేకం పొందినోడు. అలాగైతే వాక్యం చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, చెప్పాలి, సువార్త చెప్పాలన్నా, దేవుని పని చేస్తే పని జరగదు. హలో ఉన్నారో లేదో దేవుని యొక్క సేవకుడి ద్వారా యోగి గ్రంథాలు చెప్పిన అంత్యకాలములో సకల జనుల మీద నేనేం చేసి తీరుతాను? ఈ అభిషేకపు శక్తి పరిశుద్ధాత్మగా కుమ్మరించి తీరుతాను. పిల్లలు ఏం కళలు అందరూ ముసలి వాళ్ళు దర్శనాలు చూచుదురు. అదో ఈ రెండు స్టేజీలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, వాటి మధ్య తరగతిలో ఉన్నోళ్ళు కూడా, పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. అందరూ ఏం పొంది తీరాలి? అందరూ ఏం పొంది తీరాలి? అందరూ ఏం చెయ్యాలి? ఆత్మాభిషేకములో వారసులై ఉండి తీరాలి. ఆత్మాభిషేకముతో అంటు కలిగిన వారై ఉండి తీరాలి. ఆత్మాభిషేకములో కృపావరాలు ఏం చెయ్యాలి? ప్రజలింపు
చెయ్యాలి. దేవుడు ఇచ్చిన ఆత్మీక వరములు ఏమై తీరాలి, రిసీవ్ చేస్తూ ఉండాలి. ఆత్మీక ఫలం కూడా యువతలు ఉండాలి. ఓకే, ఒక పక్క ఫలం, ఒక పక్క వరం. కొన్నిటికి వరం మాత్రమే, ఫలం వీడిని తెంపి తింటే వీడు దోసకాయ తెలీదు, వీడు కొబ్బరికాయ తెలీదు. అరే బాబు, చెట్టుని పోల్చేది ఎలాగా? శంకర్రావు, నీకే నేను అడిగేది, చెట్టుని పోల్చేది ఎలా? కొబ్బరి చెట్టుని చూస్తే నాకు చెప్పేస్తాడు కొబ్బరి చెట్టు అని. కొబ్బరికాయ ఉంటేనే కొబ్బరి చెట్టు, నాతో లేరు అనుకోండి. మామిడి చెట్టు కనిపిస్తే మామిడి చెట్టు అనేది, మామిడికాయ ఉంటే మామిడి చెట్టు. నాతో ఉన్నారో లేదో అలాగే. ఈ కాలంలో అభిషేకంలో ఆత్మ ఫలాలు పొందే వాళ్ళు తక్కువే. వరాలు నాయనా, ఫలం లేకపోతే గొడ్డలు పడతాం. ఉన్నారా నాతో కలిసి? ఫలం లేకపోతే చెట్టుని ఏం చేస్తారు? ఉన్నారా నాతో కలిసి? చెట్టులో ఫలం కనబడలేదు, అప్పుడప్పుడు కొమ్మను అరిగారు, తర్వాత దేవుని నొరుకుతారు. వరాలు పొందాలి. వరాలు లేకపోతే దేవుడు పెద్ద విషయం ఏం చెప్పలేదు. ఫలం లేకపోయింది. కొన్నింటిని తెంపితే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, స్వయం నియంత్రణ ఉండదు, ప్రేమ ఉండదు, ఇంకేం ఉండదు, పేషెన్స్ ఉండదు. ఆపేస్తాను అందరూ. బాబు, ఫలం ఉండాలి, ఫలం ఉండాలి. ఈ మొత్తం ఒక ప్యాకేజీ కింద ఉండాలి. ఫలాలు కాదు, ఫలం. ఆత్మ ఫలాల అంటే సింగిల్ ఒక్కటే, అందులో ఈ నానా రకమైన ఉన్నది. ఇవన్నీ ప్యాకేజీ కింద ఉండాలి. అర్థం కాదమ్మా? ఆపేసాను అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఇదన్నీ ఒక ప్యాక్ లో ఉండాలా. అందులో స్వయం నియంత్రణ కూడా ఉండాలా, ఆశా నిగ్రహం కూడా ఉండాలా, ఇంకేంటి ఉండాలా, సాత్వికం కూడా ఉండాలా. కొందరికి అది ఉండదు, ఒకటి ఉంటే ఇంకోటి లేదా, లేకపోతే దాన్ని డెవలప్ చేసుకో. అర్థం కాలేదు? అంతే కదా. దొంగతనం చేయాలంటే డెవలప్ చేసుకోడా. అంటే నేను దొంగతనం చేస్తాను వినకూడదు, పక్కింటి కూడా వినపడకూడదు, డెవలప్ చేసుకుంటాను. అదే చెప్పి మీరు అలా పొలుగా చేసుకోకండి, డెవలప్ చేసుకోండి. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. ప్రేమ రావట్లేదా? ఈ అందరితో వెళ్ళి పలకండి, ప్రైజ్ బాగున్నావా, ఇంట్లో అందరూ బాగున్నావా, సగం ఉన్నారా, అందరి గురించి అడిగి ప్రేమ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇది బొబ్బస్కాయలు ఇదేదో పోయినట్టు. ఈ కాయ నుంచి మనకి ఏం దొరకదు, ప్రేమ దొరకదు. పేరు మాత్రం ప్రేమే, ఏ ప్రేమ ఉండదు. అని బతుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చచ్చినప్పుడు ఇంట్లో శుభకార్యం కూడా బియ్యాన్ని కోసం వెళ్ళిపోతారు. శుభకార్యం లేదు, బియ్యం దొరకదు కదా, ఎందుకు? ఫలము ప్యాకేజీగా ఉండాలి. అంత్యకాలంలో కొండలో ఫలం లేదు, ఫలం లేని చెట్టుని దేవుడు ఏం చెప్పి ఉన్నారా? నిన్ను దేవుడు అభిషేకించేది రెండు కేటగిరీలు ఉండాలి, వరాలు ఉండాలి, ఫలము ఉండాలి. నువ్వు ప్రవచించాలి, దానితో ప్రేమ కూడా ఉండాలి. కొన్ని ప్రవచనం చెప్పిన తర్వాత కడగడ శబ్దాలే, కడగడ శబ్దం కాదు, ప్రవచించే ప్రేమ కూడా వాళ్ళకి కనబడాలి, ఆదరించాలి, లేవనెత్తాలి. వారి పట్ల సాత్వికం, దయామా అన్ని మనకేం చేయాలి, కనబడి తీరాలి. అందుకే కదా యాజకులకున్న ప్రత్యేకత. ఈ పాపం చేసిన ప్రతి ఓడు దూడను పట్టుకొని వచ్చినప్పుడు కూడా పాస్ గారు తిట్టి అని మళ్ళీ ప్రేమిస్తున్నారు లేదా? మేము వాక్యాలు చెప్పి ఘోరం తిట్టేస్తాం, పైన ఆయన నీకు ప్రేమ చూపించేస్తారా? నువ్వు పాత చేసేసుకుని నాకు అలా చేసావు, ఇలా చేసావు, అలా ఆలోచించుకో. అది ఎలా అరిగిపోతుందో తెలియదు. ఆపేమంటారా? హలో, పాత స్వభావాలన్నీ తీస్తే మనం ఏం చేయలేం, కూర్చోబెట్టలేదు. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. దేవుని ద్వారా పిలవబడాలి, దేవుని ద్వారా కడగబడాలి, దేవుని ద్వారా వస్త్రం ధరింపబడ్డాం, దేవుని ద్వారా అభిషేకింపబడ్డాం, దేవుని ద్వారా పరిచయం చేసి తీరాలి. హలో, యాజకులు ఏం చేయాలి? ఉసర్గాలు అర్పణలు అర్పించి తీరాలి. హలో,
కొత్త నిబంధన ప్రకారం మనం అందరం పేతురు గ్రంథం ప్రకారం మనమందరం పరిశుద్ధులము, నీతిమంతులము, దేవుని పేరిట పిలువబడిన అభిషేక్తులమైన యాజక సమూహం. ఓకేనా? అలాగే 6 కేటగిరీలు కూడా ఉండాలి. పిలవబడాలి, కడగబడాలి, ధరింపబడాలి, అభిషేకింపబడాలి, యాజక ధర్మం చేసే తీరాలి. ఏం చేయాలి? సాక్రిఫైస్ అర్పించాలి. అందుకే ఆరాధనకి వచ్చినప్పుడు సరే రండి బాబు అని చెప్పి అందరూ వస్తారు. సరిగ్గా ఏమి ఉండవు, ఏముండదు. 8:30 ప్రార్థన, వస్తాడు 8 గంటలు. దేవుని స్తోత్రం, దేవుని అందుకని తెచ్చారుగా. బాబు 8:30కి వచ్చి ఉసగించవాలి చెప్పిన అరుణోదయం లెక్కి నేనైతే నా చేతులు వచ్చి దేవునికి ఏం చేసి తీరుతాను? ఒకసారిగా అర్పించుకు తీరుతాను. సాయంకాలం అయ్యేసరికి చేతులు వచ్చి దేవునికి ఏం చేసి తీరుతాను. అది ఇంటికాడ చెయ్యాలి. చర్చికి వచ్చినప్పుడు చర్చిలో కూడా అదే పని చేయాలి. అంతా అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి కరివేపాకలా ప్రయత్నించుకోడు. కరియాపాకలా ఉండకూడదు. ఉత్సర్గం అర్పించేటప్పుడు అందరూ ఉండాలి. హలో, యాగం అర్పించాలి. సువాసన భరితంగా ఉండాలి. మహిమ దిగేటట్టుగా ఉండాలి. హలో, దేవుడు ఆ పరిచర్య మనకి యేసయ్య ఒక్కసారి మన కొరకు ఏం చేశారు? ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఇంటికి మీరు చదవండి. యేసయ్య ఒక్కసారిగా మన కొరకు ఏం చేశారు? అర్పణలు అర్చనలు అర్పించేసి ముగించేశారు. ఇప్పుడు మళ్ళీ మనం అర్పించడే కాదు, వాటిని ధ్యానించుకొని దేవునికి కలెక్కినారు. ఇది అలాగా అడుక్కోవాలి. ఒక అల్లె చెప్పు అమ్మ, ఒక అన్ని భాష చెప్పు అమ్మ. అడుక్కుంటే కొన్ని 4 ఆ కేటగిరీకి వెళ్ళకండి. ఎడతడగా దేవుడికి శాస్త్రం చెప్తూనే ఉండండి. ఆయన చెప్తుంది దేవుడి చేసిన మెల్లను తలుచుకోనే చేయాలా, తలుచుకోనే చేయాలా. ఈ వాక్యాలలో దేవుడు మనలందరినీ కూడా దీవించిన కాక. వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక్క నిమిషం మన జీవితాన్ని మనం పరిశోధించుకుందాం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మన గత రోజుల జీవితం, ఆయుష్